హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు JNTH 3132 బీటెక్ రిజల్ట్స్ మొన్న సాటర్డే రిలీజ్ అయినాయి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, రివాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకుంటే పని అవుతుందా, దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఎందులో వీడియో వస్తుందో తెలియట్లేదు కాబట్టి, ఎందుకంటే ఎక్కువ వీడియోస్ అయినప్పుడు వాటిలో పెడుతున్నాం. ఇక టాపిక్లో వెళితే మొన్న రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అయితే పర్సనల్గా చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ పెట్టారు పేపర్ వాల్యుయేషన్ గురించి. సప్లీ వాళ్ళు అయితేనేమి, రెగ్యులర్ వాళ్ళు అయితేనేమి, అది R18 వాళ్ళని, R16 వాళ్ళని, R15 వాళ్ళని, R13 వాళ్ళని. ప్లస్ నేను పోల్ కండక్ట్ చేశాను. ముందు పోల్ చూద్దాం, ఆ తర్వాత కామెంట్లో వాళ్ళు చెప్పింది చూద్దాం. టెలిగ్రామ్లో ఈజీ ఐ పాస్, టఫ్ బడ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని ఆప్షన్స్ ఇస్తే 37% మంది ఈజీ ఐ పాస్డ్ అని, 18% టఫ్ బడ్ ఐ పాస్డ్ అని, 10% మీడియం అని, 35% ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి పోల్ చేశారు. అదే పోలు యూట్యూబ్ దాంట్లో కండక్ట్ చేస్తే ఈజీ ఐ పాస్డ్ అని 43%, టఫ్ బడ్ ఐ పాస్డ్ అని 15%, మీడియం అని 11%, ఐ ఫెయిల్డ్ అని 31% మంది పోల్ చేశారు. అయితే పర్సనల్ కామెంట్స్ గురించి మాట్లాడబోయే ముందు అయితే ఈ పోల్ పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే మిగతా పేపర్ వాల్యుయేషన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్తో పోల్చినట్టయితే JNTH 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. ఇక ఈ రెగ్యులర్ సప్లీ గురించి ఎలా జరిగిందని చెప్పబోయే ముందు అయితే పర్సనల్ కామెంట్స్. సప్లీ వాళ్ళు చాలామంది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది క్లియర్ అయిపోయింది, ఒక సబ్జెక్ట్ ఉంది క్లియర్ అయిపోయింది, 2 సబ్జెక్టులు ఉన్నాయి క్లియర్ అయిపోయింది, 13 సబ్జెక్టులు ఉన్నాయి క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి కొంతమంది. అంటే 13 అంటే మొత్తం అన్ని అవి కాకుండా పాతవి కూడా అయిపోయినాయండి. ఇప్పుడు 3132లో 4 రాశాను, ఆ 4 కూడా అయిపోయినాయి అని చెప్పేసి పెట్టారన్నమాట. అంటే 4 సెమిస్టర్ అదే 4 ఇయర్స్ మీద 13 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు కూడా మాది బీటెక్ అయిపోయిందని చెప్పేసి ఓవరాల్గా పెట్టారు. అయితే పేపర్ వాల్యుయేషన్ బాగానే ఉంది. అయితే రెగ్యులరు కొంచెం వచ్చేసరికి అబోవ్ యావరేజ్ పేపర్ వాల్యుయేషన్ జరిగింది 3-1. కానీ 3132 సప్లీకి వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరిగింది. చాలామంది కూడా పాస్ అయ్యారు. 3 సబ్జెక్టులు రాసిన వాళ్ళకైతే ఎక్కువ శాతం అయిపోయినాయి. కొన్ని చోట్ల మాత్రం మూడిట్లో ఒక సబ్జెక్టు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే JNTH 31 రెగ్యులర్ ఏమో కొంచెం అబోవ్ యావరేజ్ జరిగింది, 3132 సప్లీలు వచ్చేసరికి ఈజీగా జరిగింది అనమాట. ఓకేనా, మీ పాస్ అయ్యారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.